ఆ రకంగా రైతులు భూములు ఇస్తే రూపాయి తీసుకోకుండా మేము రాజధాని కావాలని మా ముందు నుంచున్నాడు. మేము ఎప్పుడు రాజధాని కావాలని అడగలేదండి. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు అడిగారు, అందరూ కలిసి మాకు గ్రామ సభలు పెట్టారు, ఇల్లు తిరిగారు, ఇవ్వండి భూములు, మరి మాకు రాజధాని లేదు, వాటర్ ఫెసిలిటీ ఉంది, జిల్లాలకు సమదూరంలో ఉంది, మీ ఊళ్ళు ఇక్కడ అంతా ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే అందరికీ తెలుసు ఇక్కడ విజయవాడలో ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి, రైల్వే కానీ బస్ స్టాండ్ ఇంక పెద్దది, రైల్వే స్టేషన్ పెద్దది, ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇవన్నీ చూసి ఆయన కనెక్టివిటీ బాగుందని చెప్పి జిల్లాలకు సమదూరంలో ఉందని ఆయన పెడితే, నువ్వు వచ్చిన తర్వాత కాదు అని అండి మరి రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు ఏమైపోతారండి? మేమందరం కుయ్యో మరో నిజంగా అండి ఆయన ఆ మాట చెప్పిన విషయంలో ప్రతి రైతు ఆవేదన చెందాడు. ఇవన్నీ ఏం చేసుకుంటాం మనం ఇచ్చిన తర్వాత? ఎంత భూమి? 33,000 ఎకరాలు, గవర్నమెంట్ కలిసి 50,000 ఎకరాలు చిల్లర. మరి ఇవన్నీ ఏమైపోవాలి మేము అని చెప్పేసి కుయ్యో మొర్రో అని అప్పటికే మరి బాబుగారు అవతలు కట్టేశారు కదా, కొన్ని బిల్డింగ్లు కట్టేశారు, 360 కేసులు వేయించాడు. పక్కన ఎమ్మెల్యే ఎవరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి చేత 366 కేసులు వేయించాడు. ఎవరో జగన్మోహన్ రెడ్డి.